వీర మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ పెళ్లాలకు విడాకులిస్తూ పెళ్లిళ్లను పెటాకులు చేస్తూ పోతున్న నారావారి నారి వారాహి వాహన అధికారి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు అయినటువంటి పావల శాకుంతలక్కయ్యకి ఇలా అనొచ్చో అనకూడదో తెలియదు కానీ కొత్తపల్లి రాజును ఓ మాట చెప్తాను పుసుకుని ఎవడో ఒకడు నువ్వు పవన్ కళ్యాణ్తో సంసారం చేసావా కాపురం చేసావా అని అడిగాడు అనుకో చచ్చిపోవాలా. మనం నిర్దేశించకూడదు ఇక్కడ, మనం ఏది పడితే మాట్లాడకూడదు ఇక్కడ. సిగ్గని పెంచట్లేదు. ఎవడో ఒకడు అంటాడు రేపు పొద్దున ఏడీబీట్లోకి వెళ్ళినప్పుడు అడుగుతాడు, నువ్వు మన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇలా అన్నావు కదా, నువ్వు ఎప్పుడు కాపురం చేసావు, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, నీకు ఆయనకి ఏంటి సంబంధం అని చెప్పి అడిగాడు అనుకో చచ్చిపోద్దు నువ్వు మీడియాలోని. రేపు పొద్దున్న నీ పిల్లలు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎవడో ఒక నీ వీడియో పెట్టి చూసి పుసుకు నువ్వు మాట అనేసేయడానికి వాళ్ళ ముందు ఇదేనా పవన్ కళ్యాణ్తో సంసారం చేసింది ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాను అనుకో, వాళ్ళు అక్కడికి కట్టేసుకోవాలి, తలకాయ కట్టేసుకుంటారు వాళ్ళు. ఈ మగతనాల గురించి మానేయండి. ఇది ఒక దరిద్రం. మీ నాయకుడు చూస్తేనేమో 4 పెళ్ళిళ్ళు అంటారు, లేని 4వ పిల్లని తీసుకొస్తాడు. మీరేమో ఆడింగులు ఆక్కాయలు గిక్కాయలు అని మాట్లాడితే రాజకీయాలు అనుకుంటున్నారా లేదంటే ఇంకేమన్నా అనుకుంటారా అర్థం కావట్లా. ఇంకా తెజారిపోయినా ఇంకా మేము కూడా అమలక్కలు బుద్ధులు తెడతాం మీలాగే. సిగ్గు అనిపించట్లేదు. ఒక మహిళ కదా నువ్వు ఇలా మాట్లాడొచ్చా మనం? లేదంటే ఒక హాస్పిటల్ పెట్టేసుకో, నరాల స్పెషలిస్టు కొత్తపల్లి రజని. మగతనాలు ఎక్కడ నిర్దేశించబడును లేదంటే నిర్ధారించబడును. నువ్వు టెస్ట్ చేస్తావేమో స్వయంగా. ఇంకా పాపం ఇలా అనకూడదు. నిజంగా మహిళని ఇలా మాట్లాడడం నాది కూడా తప్పే. కాకపోతే ఏంటంటే రాష్ట్ర మహిళలలో పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. తప్పు అలాంటి మాటలు మాట్లాడొద్దు. మనం రాజకీయంగా విమర్శ చేయాలి. మన జగన్మోహన్ రెడ్డి ఏం చేసేదో చెప్పాలా, ఏం చేసేదో చెప్పాలా. రాష్ట్రానికి పీకి పూర్తి చేసేటప్పుడు అది కూడా చెప్పు, తప్పలేదు నాకు కాదని అట్లా. ఇంకా మగతనాల గురించి మానేయండి. పైగా అందులో నువ్వు మాట్లాడకూడదు, మహిళ మాట్లాడకూడదు. దానికి కౌంటర్గా ఎవడో ఒకటి వేస్తాడు. నేనంటే కొద్దిగా సంస్కారంగా ఎంతో కొద్ది ఆలోచించి మాట్లాడుతున్నా కానీ ఎవడన్నా తక్కువ మనం ఒక మాట అనేస్తే గిలగిలి కొట్టుకోవాలి. మన ఆ మాటకి టీవీలోని లేదంటే అదేదో ప్రోగ్రామ్ వస్తుంది, బతుకు జట్కా బండు లేదంటే ఇంకోటి ఏదో వస్తుంది, అందమైన జీవితం అని చెప్పేసి వస్తాయి. అందులో మెజారిటీ ఏంటంటే ఇవే సమస్య వస్తూ ఉంటారు. మా ఆయనకి మగతనం లేదను, మా ఆయన తేడాగాడను, నేను ఆయనతో కాపురం చేయలేను, ఇలాంటి మాటలు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. నీకేం పోయే కలం అంటున్నా. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా మాట్లాడవచ్చు, కానీ వద్దు దయచేసి. ఏంటంటే ఈ మగతనాల గురించి గట్టా మాట్లాడడం పోనీ. జగన్మోహన్ రెడ్డి నీ దృష్టిలో గొప్ప మొగోడు అనుకోపోను, అనుకుందాం పోనీ. జగన్మోహన్ రెడ్డి మగతనంతోనో ఇంకొకటి మగతనంతోనో మాకు పని లేదు, ఎవరికి అవసరం లేదు. వద్దు, ఇక్కడతో ఆపేస్తా మంచిది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇంకా పెద్ద పెద్ద ముద్ర మాటలు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. అది నీకు మంచిది కాదు, మమ్మల్ని కూడా పదం తుప్పుకు నువ్వు మేస్తారనే భయం మాట. మళ్ళీ అయ్యో మీ ఏది పడితే మాట్లాడితే మళ్ళీ మాకు ఒక భయం. మీరేంటి సిగ్గు వదిలేసి మాట్లాడతారులే, మాకు అలా కాదు. మేము ఒక మాట అటు ఇటుగా మాట్లాడినా కానీ మళ్ళీ మా వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి పెడతారు. ఆడవాళ్ళు అలా మాట్లాడుతున్నా అంటారు, ఖచ్చితంగా అంటారు. మరి మీ పార్టీలో ఆ సంస్కృతి ఉందో లేదో తెలియదు కానీ మా పార్టీలో అయితే ఉంది ఖచ్చితంగా. పొరపాటున నోరు చూడ ఒక మాట అన్నావంటే ఖచ్చితంగా ఆ మాట నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పేసి అడగడంతో పాటు తిడతారు కూడా మమ్మల్ని. అలా అనకూడదురా అని చెప్పేసి అని. కానీ మరి మీకు ఎలా చెప్పేవాళ్ళనో లేదు, ఇంకా మీరు ఇంకా బూతులు మాట్లాడని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. దయచేసి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు.